విభజన హామీలు అమలు చేసేలా కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేస్తామన్నారు కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. ఐటీఐఆర్ పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా, బయ్యారం స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంటు సమావేశాల్లో నిలదీస్తామన్నారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలు కోసం టీడీపీ కొట్లాడాలన్నారు. ఎందుకు కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వరు, ఎందుకు బయ్యారం ఐరన్ ఇవ్వరు, ఎందుకు పాలమూరు రంగారెడ్డికి హోదా, జాతీయ హోదా ఇవ్వరు, ఎందుకు ఐఐఎం మా తెలంగాణలో అన్ని పెట్టడానికి కావలసిన అన్ని అవకాశాలు ఉన్నందుకే ఆ డివిజన్ అప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వమే ఉంది కదా. ఇప్పుడు ఏదో బయట మన చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ సపోర్ట్తో ప్రభుత్వం ఏర్పడింది. అదే కాంగ్రెస్ పార్టీకి వీళ్ళు సపోర్ట్ చేస్తుంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తెలంగాణతో పాటు ఆంధ్రాకి ఇచ్చిన హామీలు కూడా అమలు చేసేవాళ్ళం. మరి ఆంధ్రాకి ఇచ్చిన హామీలు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడటానికి ముఖ్యమైన సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. వాళ్ళు కూడా పోరాటం చేయాల. నేను అనుకుంటున్నాను, మేము తెలంగాణ